ఇక్కడ ఈ శ్లవ్ అనేది ఎక్కడెక్కడ వస్తుంది? ఐ మీన్ శ్లవ్ అనేది ఎప్పుడు ద్విత్వము దేని ద్వారా వస్తుంది? అది శ్లు శ్లు అవ్వడం చేత ఈ శ్లవ్ వచ్చింది. అర్థమైనా? అంటే జుహోత్యాది గణంలో షప్పు లుక్కును స్లు అంటాం కదండి. అది ఎక్కడ చేస్తామో అక్కడ ధాతువుకు స్లవ్ వస్తుంది, అంటే ధాతువుకు ద్విత్వం చేయాలి. అంతే అంతే. ఓకేనా? అమ్మాయి అది మ్యూట్ పెట్టుకోరా. తర్వాత ఏమన్నారు సూత్రము? చంగి. ఎక్కడ? చంగి. చంగి అంటే ఏ విభక్తి అండి? సప్తమి. సప్తమి. సప్తమిలో అంటే అది పరంగా ఉన్నది. దేనికి పరంగా ఉంది? ధాతువుకి పరంగా ఉంది. అంటే అక్కడ అభ్యాసము లేదు, అనభ్యాసము, ద్విత్వము లేదు. సో దానికి చంగి పరే. సో పరే అంటే పూర్వం అన్నమాట. చెంగ్ పరే ఏం చేయాలి? ద్విత్వం భవతి. చెంగ్ పరే ద్విత్వం. యస్య ధాతోః ద్విత్వం న కృతమస్తి తస్య ధాతోః ద్విత్వం భవతి. అర్థమవుతుందా? ఇది చంగ్. చంగ్ ఎప్పుడైతే పరంగా ఉందో, ఓకే, చంగి అని రాశాను అంటే ఏంటి? పరము అన్నమాట కదా. చంగి అంటే పరములో ఉంది. చంగ్ ప్రత్యయం అనేది పరంగా ఉంది. దాన్ని ఏం చెప్తాము? చంగి అంటాం. ఓకే. సో చంగి అంటే చంగ్ ప్రత్యయం అనేది పరంగా ఉంది. దేనికి పరంగా ఉంటుంది మరి? అంగం ఎవరుంటారు అక్కడ? ధాతు. అంగ సంజ కదా, అంగం అన్నమాట అది. అవునా? చంగుకి అంగం అది కదా. పరే అంటే ఏంటి? పూర్వము. పరే అంటే పూర్వం. పూర్వంలో చెంగ్ పరే అంటే ఇక్కడ అన్నమాట కదా. సో చెంగ్ పరే అంటే ఎక్కడ ఆరో పెట్టాం మనం? పూర్వంలో పెట్టామా పరంలో పెట్టామా? చెంగుకి పూర్వంలో పెట్టాం. అంటే పరే అంటే ఏమర్థమైంది మీకు? పూర్వం అని అర్థమైంది కదా. సో చెంగ్ పరే. చెంగ్ పరే ద్విత్వం న కృతమస్తి. ధాతువుకి దేనికి? ధాతువుకి ధాతోః ద్విత్వం న కృతమస్తి. తస్య ధాతోః కిం భవతి? ద్విత్వం భవతి. సో ఇక్కడ మనకి ఏమేం వాడుకోవాలి అంటే ఈ సూత్రం ఏదైతే ఉందో సేమ్ దాన్నే వాడుకుంటూ చివరిగా భవతి, స్యాత్, అస్తి, భవేయుః, భవిష్యతి ఇలాంటివి వాడుకోవాలి. అయిపోయింది. అప్పుడు అక్కడ సూత్రం యొక్క నిర్వచనం అయిపోయింది. అర్థమైనా? సో భవతి, అస్తి, భవేయుః, స్యాత్, భవేయుః, స్యాత్, భవిష్యతి ఇలా వాడుకొని వాక్యాన్ని పూర్తి చేసుకోవాలి. ఓకేనా? భవతి, అస్తి, భవేయుః, స్యాత్, భవిష్యతి ఇలాంటి అర్థాలు. అర్థమైందండి? తర్వాత ఇప్పుడు ఇంకోటి చంగి. చంగి అనేది ఏంటి? చంగ్ పరంగా ఉంటే, చంగ్ ప్రత్యయం పరంగా ఉంటే. మరి ఈ చంగ్ ప్రత్యయం ఎక్కడొస్తుంది అంటే లుంగులకారంలో వస్తుంది. ఓకే. లుంగులకారంలో 7 ప్రత్యయాలు వస్తాయి. ఆ 7 ప్రత్యయాలు పరస్మైపదిలో 7, మళ్ళీ ఆత్మనేపదిలో 7 అంటే 14 అన్నమాట. ఇక 14 రకాలు మనకు కనిపిస్తాయి రూపాలు. ఓకే. రికార్డ్ అవుతుందా? ఓకే. అసలు అవకాశం ఉందన్నమాట కదా. అర్థమైందా అండి? అర్థమైంది. తర్వాత ఇది లాస్ట్ది. దాక్ష్వాన్ ఏంటి? దాశ్వాన్, సాహ్వాన్, మీఢ్వాంశ్చ. ఓకే, వీటికి ద్విత్వం వస్తుంది అని చెప్తున్నారు. ఓకే, దాశ్వాన్, సాహ్వాన్, మీఢ్వాన్ ఇవేంటివి? ధాతువులతో శబ్దాలవి, ఏర్పడినటువంటి శబ్దాలు ఇవి కదా. నకారాంత శబ్దాలు ఇవి. దాశ్వాన్, సాహ్వాన్, మీఢ్వాన్ అనేవి కదా. దాశ్రి దానే ఈ ధాతువు నుంచి ఆ పదం ఏర్పడింది. ఓకే. తర్వాత షహమర్షణే. షహమర్షణే అనేది సహతి, అదేంటి? సహించడం.
సాహ్వన్, సాహ్వాన్ అనే శబ్దం. ఓకే, అంటే ఇది ప్రాతిపదికం ఇది కదా. తర్వాత మీఢ్వాన్, మీఢ్వాన్ అనేది ఏంటిది అది? ఆ, మిహ, మిహ సేచనే, సేచనే అంటే సించతి కదా. అర్థమవుతుందా? ఓకే అండి. అది చిలకరించడం. ఓకే. అవునండి. సించతి మ- సించతి ఆ, మాలి సీంచే సౌగడ. ఉమ్. సో అలా అన్నమాట. వీటిల్లో కూడా ఏమైతుంది, అది ద్విత్వం అవుతుంది, అభ్యాసం అవుతుంది. ఓకే, సో అలా చెప్పారు ఇక్కడ. ఓకే అండి, అర్థమైందా ఇంతవరకు? అర్థమైంది. అంటే నకారాంత శబ్దాలకు కూడా ద్విత్వం అవుతుంది అన్నట్టు. ఈ మూడింటికే, మూడింటి గురించే అదే చెప్పారు ఇక్కడ. ఈ సూత్రం ఏంటి, మూడింటికే పనిచేస్తుంది. ఏంటిది? దాశ్వాన్, సాహ్వాన్, మీఢ్వాన్. ఓకే. ఓకే. ఈ మూడింటికి కూడా ఉమ్, మనకి ప్రత్యయ పరే ద్విత్వం భవతియా? అంతే, కరెక్ట్. ఓకే. శబ్దాలకి ద్విత్వం అవుతుంది. అయితే ఇప్పుడు మనము అభ్యాసంలో ఏం పనులు చేయాలి, ఎలా చేయాలి? ఓకే, అది హ్రస్వహ నుంచి మొదలవుతుంది. అది 7, 4, 59. ఓకే, 7, 4, 59 హ్రస్వహ అనే సూత్రం. అంటే అభ్యాసంలో జరిగేటువంటి కార్యాలు ఇప్పుడు. ఓకే, అభ్యాసంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి అంటే అభ్యాసస్య హ్రస్వః. హ్రస్వః అంటే హ్రస్వం కదా, అవును. మన హ్రస్వం. మరి ఎక్కడ హ్రస్వము? అభ్యాసంలో జరిగే కార్యాలని చెప్పుకున్నాం మనం కదా. అభ్యాసస్య హ్రస్వః భవతి. సూత్రాన్ని యొక్క నిర్వచనం ఏంటి? అభ్యాసస్య హ్రస్వః హ్రస్వః భవతి. భవతి. అంటే అభ్యాసానికి హ్రస్వము అవుతుంది కదా. భవతి, భవిష్యతి, భవేయుః, ఇవన్నీ చెప్పుకోవచ్చు ఏదైనా కూడా కదా. అర్థమైందా? నెక్స్ట్, నెక్స్ట్ సూత్రం ఏమన్నారు? మరి అభ్యాసం అంటే ఏంటో మీకు తెలుసు. ఏంటది? అభ్యాసం అంటే పూర్వోభ్యాస. ఓకే, ప్రారంభం. పూర్వోభ్యాస. అర్థమైందా? అర్థమైంది. ఇది ఇది చూస్తారా ఒకసారి రూపసిద్ధి? చూద్దామండి. ఓకే, సో భూ అనే ధాతువు తీసుకున్నారు ఇక్కడ. ఓకే, అవును. భూ అనే ధాతువుకి లిట్ లకారం తీసుకొచ్చారు. ఓకే, ఓకే. సో లిట్ లకారం తీసుకొస్తే అప్పుడు ఏమైంది? ధాతువుని ద్విత్వం ఎక్కడెక్కడ చేస్తామని చెప్పుకున్నాం మనం ఇప్పుడు. లిట్ అంటే లిట్, లిటి, జుహోత్యాది సంధి, గణము, సన్నంతము, యంగంతము, సహ, శంగ్, సహాయ, సహ, సయచ, సయచ ఏం చెప్పుకున్నాము? ఆ, జూ, సయచ జూలి. ఓకే, సయచ అంటే ఏంటి? సన్, యంగ్, చంగ్. సన్, యంగ్, చంగ్, జుహోత్యాది గణం, లిట్ లకారం. ఆ, ఇది భూ అనే ధాతువు జుహోత్యాది గణములు లేదు. లేదు. ఓకే, సన్ వాది తీసుకొస్తామా? ఉండడం ఇష్టము అని చెప్పుకోవచ్చు. ఉండడంని మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు, ఇక్కడ ఉండే ప్రక్రియ అనేది మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు, టెంపుల్కి మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాడు, ఈ క్లాస్కి మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు. ఓకే, అంటే యంగంతం. జంగంతం. యంగ్. చంగ్, చంగ్ అంటే ఏం చేస్తున్నట్టు? లుంగులకారం చేస్తున్నట్టు, అంటే ఏంటి? భూతకాలం చేస్తున్నట్టు. ఈ రోజటి భూతకాలం కదా, అద్యతన భూతకాలం చేస్తున్నట్టు. ఇక్కడ లిట్ అంటే పరోక్షము. అతను ఉన్నాడా లేదా తెలియదు నాకు, ఎవరో చెప్పారు ఇంకా. అవునండి. ఓకే, నేను విన్నాను, ఎవరితోనో విన్నానమాట. ఓకే, ఓకే. చాలా. ఈ లిట్ లకారం పరోక్షే భూత అనే దాని నుంచి తీసుకొచ్చారు. సో అయితే భూ ఎప్పుడైతే ధాతు వచ్చిందో అది లిట్ లకారంతో నువ్వు ఎప్పుడైతే చేస్తావో, భువహ. భువహ అంటే భూధాతువుకి, ఈ భూధాతువుకి లిట్ పరంగా ఉంటే ఆగమము ఒకటి వస్తుంది. ఏం ఆగమం అది? వుక్. ఏంటది? బుక్. వుక్ ఆగమం వస్తుంది. సో వుక్ అనేది ఆగమంగా వస్తుంది అంటున్నాం మనం. అంటే ఏంటి? ఇది కిత్. ఏంటండి అది? ఇత్. కిత్. సో కిత్ ఆగమం ఎలా పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? దాని స్థానం ఆద్యంతో ఏంటి? తగితో అంతంలో ద్వారా పెట్టాలి. అంతంలో. పరంగా పెట్టాలి. అంతంగా. పరంగా అంటే పరం అని చెప్పకుండా అంతం అని చెప్తే సూత్రంది తెలుస్తుంది. ఆ. ఆద్యంతవు టకితవు కదా. పరంగా ధాతువుకి అంతంగా పెట్టాలి.
ఆ, ధాతువుకి అంతంగా పెట్టాలి. సో అంత ధాతువు అంతం. ఎక్కడుంది ఇందులో? భూ అనేది అంతం కదా. ఉమ్. సో భూ అనే ధాతువు, దానికి అంతం ఎక్కడ? ఆది ఇది, అంతం ఇది, అవును అవునా? అవును ధాతువుకి అంతం అన్నామే గాని ప్రత్యయానికి అంతం అని చెప్పలేదు, అవునా? అవును ఆ, సో ధాతువు ఎక్కడుందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ధాతువుకి అంతం ఇక్కడ మధ్యలో వస్తుంది. ఓకే, అంటే వకారం అక్కడ వస్తుంది. అర్థమైందా? ఆ ఉక్కులో వా మిగులుతుంది కాబట్టి అక్కడ వస్తుంది. ఆ, భూవ్, ఉక్కు. భూవ్ లి. ఇంకో సూత్రం ఏమని చెప్పాం మనము? లిట్ పరంగా ఉంటే అనభ్యాసానికి ఏం చేయాలి? ద్విత్వం అభ్యాస చేయాలి. సంధ్య వస్తుంది. అభ్యాస అభ్యస్త సంజ్ఞ ద్విత్వం చేసుకోవాలి. అభ్యస్త సంజ్ఞ రాదు, ద్విత్వం చేయాలి కదా. అనభ్యాసం. యస్య ఉమ్. యస్య ధాతోః ద్విత్వం అభ్యాసం న కృతమస్తి. న కృతమస్తి. ఉమ్. అనభ్యాసం అన్నాం అంటే అభ్యాసం నాస్తి, అభ్యాసః నాస్తి. అనేన సూత్రేణ ధాతో ద్విత్వం భవతి. కాబట్టి భూవు భూవు ఇలా వస్తుంది. ఇప్పుడు మనకేం సూత్రం చెప్పుకున్నాము? హ్రస్వః. ఈ హ్రస్వః అనేది వచ్చేసి ఏం చెప్తుంది ఇప్పుడు? హ్రస్వం చేయాలి. అభ్యాసంలో ఉన్న ధాతువుకి హ్రస్వం చేయమంటారు. ఉమ్. పదమార్చి ఆ, పదమార్చి కాదు. ఇప్పుడు దీని ద్వారా అభ్యాసం వచ్చింది, మనకి అభ్యాసం కనిపిస్తుంది ఇందులో కదా. అవును సో ఇప్పుడు దాన్ని ఏం చేయమన్నా అది హ్రస్వం చేయి, భూవ్. భూవ్ అయింది, ఇంతవరకు వచ్చింది. ఓకేనా? అదే అవును. మొదటి సూత్రం కాబట్టి భూవ్ వరకు వచ్చింది. ఓకే, తర్వాత సంగతి ఏంటి, ఏం చెప్తున్నారు చూడండి. తర్వాత ఏమన్నారు? హలాది శేష. ఇప్పుడు భువ్వు భువ్వు ఉంది మనకు. ఏముంది? భువ్వు భూవు భువ్వు ఉంది. భూవు అంటే భూవు కరెక్ట్. ఆ, భూవు ఉత్తమం. భువ్ భూవ్ కదా. ఉమ్. ఇక్కడ మనకి హ్రస్వం చేయమని లేదు, అభ్యాసంలో మాత్రమే చెయ్యన్నారు కదా. తర్వాత హలాదిశేష, అభ్యాసం గురించి కథ నడుస్తుంది ఇక్కడ కదా. అవును సో అవును. అభ్యాసం ఎక్కడుంది? ఇది. దీంట్లో హలాది, ఆదిగా ఉన్న హల్ శేష భవతి. అభ్యాసస్య ఆదిహలః శేషః భవతి. ఆదిస్తస్య హలః. ఇక్కడ సమాసం ఇది. హలాది అనేది ఏమైనది? హల్ ఆది. అర్థమవుతుందా? ఎలాంటి సమాసం అది? హల్ ఆది, ఈ రెండు కావాలి. ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసం. కదా. ఏం ద్వంద్వ సమాసం అది? ఇతర సమాహార ద్వంద్వం. సమాహార ద్వంద్వం అంటే ఏంటి? రెండిటికి ప్రాధాన్యత. ఓకే ఓకే, సమాహార ద్వంద్వంని రెండిటికి ప్రాధాన్యత, ఉభయపది ప్రాధాన్యత ఏంటిది? అది సమాహార ద్వంద్వం అన్నమాట. అర్థమైందా? ఓకే ద్వంద్వ సమాసం. మరి హల్ ఆది, హలాది. హలాది శేష. హలాది శేష అన్నప్పుడు ఆది హల్లు, ఆది హల్లు శేషంగా ఉంటుంది, అవునా? సో మరి ఇక్కడ ఆది హల్ ఏంటి? భూ భూ కదా. సో భూ అనేది మిగులుతుంది. ఈ సూత్రం ప్రకారం ఏం మిగిలింది? భూ భూవ్ ఇలా వచ్చింది. అర్థమైంది ఇంతవరకు? ఓకే అర్థమైంది. నెక్స్ట్ సూత్రంకి వెళ్తున్నాము. ఏమంటున్నారు? ఏమన్నారు ఇక్కడ? షర్పూర్వాఖయ. మీరు నేర్చుకున్నారు ఇది. ఏంటది? షర్పూర్వాఖయ. సో ఒకవేళ షర్రుతో మొదలైతే, ఆ ధాతువు అనేది షర్రు వర్ణాలతో మొదలైతే, దాని పక్కన ఖై ఉంటే ఏవి మిగులుతాయి? ఖై మాత్రమే మిగులుతుంది. అవును మిగిలిన మొత్తం అన్నీ కూడా లోపిస్తాయి. ఓకే ఓకే, షర్రు వర్ణాలతో ధాతువు మొదలైతే. సో ఇప్పుడు ఆ షర్ అంటే షర్ అంతే. ఇప్పుడు సిచ్ అనే కయ్యి ధాతువు ఉంది. తీసుకోవాలి, శరు లోపం అవుతుంది కదా. సో ఇప్పుడు సిచ్ అని ఉంది. సిచ్ అని సుచ్ అని రాసానా? ఇది సిచ్ ఉంది. ఓకే, సిచ్లో ఖై ఉందా ఇందులో? లేదు, షర్రు. షర్రు ఉందా? కదండి షర్రు ఉంది. షర్రు ఉంది. సో షర్రు ఏంటిది? అది సకారం. సకారం తర్వాత ఖై ఉందా దానికి పరంగా? ఉంది. కై ఉందా? ఖై వర్ణం పరంగా లేదా?
పరం అంటే ఉంది. దాని తర్వాత వెంటనే అన్నమాట. అవును కపైలో ఆ, ఖర్ర కపై అంటే ఏంటండి? ఒక్క నిమిషం ఆగండి. ఖర్ర అంటే ఏంటి? ఖ అంటే రెండవది, ఒకటవది. ఓకే. కర్ర అంటే అవును ఆ, కర్రీ తెలుసుది. కచట తప వర్గాలు. అవును వర్గాలలో మొదటిదే ఉంది కదా చ అనేది. ఉన్నది. అవును మరి ఖయ్య అది ఖర్లో ఉంది కదా అది. మీరు కయ్య అని ఉన్నది. అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. అచ్చా మీరు కర్ర ఖయ్య అంటే అన్నానా? ఆ, సో ఖయ్య అన్నా కూడా వస్తుంది కదా. కయ్య అంటే ఎలా వస్తుంది? కప కయ్య అంటే మనకి కపై. ఆ, కప క- ఆ, కపై వరక. ఆ. కపైలో వస్తుంది కదండి. కపైలో కా ఉంది కదా. ఎక్కడి నుంచి కపై కయ్య ఉమ్, అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? కై అంటే ఉమ్, చెటత చెటత ప అక్కడ వరకు వస్తాయి మేడం. యై అదే కపై చా వచ్చింది కదా అందులో. ఆ, వచ్చింది అంటే మేడం. ఉమ్, కప చెటత చెటతో కపయి. ఓకే అండి. అంతే కదా. ఓకే అంతే అర్థమైంది. అంటే ప్రథమ కర్ర ఆ, అని కాకుండా ఇక్కడ నేను ఖయ్య కప్ప ఉంది. అనేటప్పటికి ఉమ్, అల్పప్రాణం తీసేసుకొని ఆలోచిస్తున్నాను. ఓకే అదే అందుకే ఖై. ఓకే. సో ఆ, కపై వరకు వస్తుంది అంటే ఏంటి? మొత్తం అన్ని వచ్చేసాయి ఇక్కడ. అవును ఓకే. అవును ఆ, అవును. అంటే వర్గీయ వర్ణాలు మాత్రమే వచ్చాయి. ఖర్ర మా- అంటేనేమో ఈ షషసరు కూడా వస్తాయి, షషస అవి కూడా వస్తాయి, భూష్మాలు కూడా వస్తాయి. భూష్మాల్లో ఓకే హకారం వదిలేసి. ఓకే. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకి ఉమ్, కాప చాట తౌ ఉమ్, తర్వాత కప. ఆ, ఓకే. ఓకే సో అలా ఉంటే ఏం తీసుకోవాలి? ఖై వర్ణమే తీసుకోవాలి. అర్థమైందా? ఓకే. ఆ, ఏంటిది? ఈ సకారాన్ని వదిలేసేయాలన్నమాట. ఓకే. ఏం తీసుకోవాలి? ఇది ఖై వర్ణమే తీసుకోవాలి. సో అలాంటివి ఏమున్నాయి ధాతువులలో? ఏమున్నాయి అంటే ఇక్కడ మనకి ఉదాహరణలు ఇచ్చారు చూడండి. ఏమన్నారు ఇక్కడ? ఏమి ఇవ్వలేదు దీంట్లో కదా. స్థా ధాతు ఉంది. ఏ ధాతు ఉంది? స్థా. ఓకే. తర్వాత ష్చ్యుత్. ఓకే. కనిపిస్తుందా? అనిపిస్తుంది. ఆ, తర్వాత మ్, స్పర్ధ ధాతువు కదా. ఓకే తర్వాత ఉమ్, స్వప్. సుప్. స్వప్ప ఏంటది? స్వప్ ధాతు. స్వప్పు. ఓకే మ్. సో ఇలా ఉన్నాయి మనకు. అంటే అన్నిట్లో షర్వర్ణం ఉందా లేదా చూడండి. ఉందా? స్వప్పులో ఉంది, స్థాలో ఉంది, స్పర్ధలో ఉంది, చ్యుత్తులో ఉంది. శ్చిత్తులో కూడా ఉంది కదా. శ్చ్యుత్. యూత్. శ్చ్యుత్ కదా. చ్యుత్. ఓకే శ్చ్యుత్. సో వాటిలో ఖర్ వర్ణం, అదే షర్ర వర్ణం ఉంది. తర్వాత ఖై. ఖై ఉందా దాని పక్కన? ఖై అంటే అన్ని రెండో వర్గం, అదే వర్గాలలో ప్రతి వర్గంలో కూడా 5 వర్గాలలో కూడా మొదటి ఉంది, 2 ఉంది. అక్షరాలు. సో మన వర్గాలు ఏంటివి? కచట తప వర్గాలు. కచట తప అంటే మనకి ఇక్కడ కచట తప కనిపిస్తూనే ఉంది కదా. తర్వాత ఖ అవును ఛ ఠ తాప ఫ. ఓకే. సో దానికి మహాప్రాణం చేస్తే అవి. సో అవునండి. ఇప్పుడు మనకి పా ఉంది. పా వర్గీయమైనది చూడండి. అందులో ఉన్నది వర్గీయం వర్గీయం. వర్గీయం అంటే ఖై వర్ణం ఉంది. తర్వాత థ. థ వర్గీయ వర్గం. అది కూడా వర్గ. ఖై కదా. ఆ, సో ఖై వర్ణం అని చెప్పండి. ఓకే కై తర్వాత పా. కై వర్ణం ఖై వర్ణం. ఖై ఖై వర్ణమే. వర్ణం. తర్వాత ఇక్కడేంటి చ. అది కూడా ఖై కై వర్ణం. వర్ణం. ఖై వర్ణమే. సో ఇప్పుడు స్వ అనేది ఏమైంది? అది సు అన్నమాట. ఏంటిది? అది సు. అంటే సు మొత్తానికి ఇప్పుడు అది ఏమైపోయింది? అది షర్. అవును ఓకే. సో షర్ వర్ణం తర్వాత ఖై ఉంటే ఏం తీసుకోవాలన్నారు? ఇది తీసేయండి. ఖై వర్ణమే కై తీసుకోవాలి. పూర్వ ఇందులో పూర్వ ఖై వర్ణం మిగతా అన్ని తీసేయాలి ఇక. ఓకే. ఇందులో ఖై వర్ణం ఏంటి? పకారం. పకారం తీసుకోవాలి. తర్వాత ఇక్కడ స్పర్ధలో ఏంటిది? పకారం. పకారం పకారమే. పకారం సారీ సారీ తర్వాత స్థాలో ఏంటిది? చాలా తకారం. తకారం ఠకారం. తర్వాత ష్చ్యూలో చకారం. చకారం తీసుకో. అంటే చకారం ఒకటే తీసుకోవాలి. అర్థమైందా? అర్థమైంది. ధాతువులో అభ్యాసములో ఏం తీసుకోవాలి? జస్ట్ పకారమే. పస్పర్ధతే ఏమొస్తుంది? అది పస్పర్ధ. స్పర్ధతే. ఇక్కడ ఏమొస్తుంది? ప. పస్వపతే ఇట్లా వస్తుంది అనమాట. ఓకే. ఓకే ప అనేదానికి. తర్వాత స్థ. తా స్థ అలా వస్తుంది. ఓకే. థ. థస్థ.
అలా వస్తుంది. తర్వాత శ్చిత్ ఎట్లా వస్తుంది? కవిత ఒక్క నిమిషం కవిత. ఉమ్, ఇప్పుడు స్వప్లో ఎందుకు మీరు పా తీసుకున్నారు, వా కదా తీసుకున్నారు? వా కాదు, ఇది వా యు ఊ అయిపోతుంది కదా. అచ్చా, ఓకే ఉమ్, ఓకే. కదా. ఉమ్. ఇక్కడ అంటే లిట్ అది ఉంటది. సో లిట్ అది దేనిలాగా పనిచేస్తుంది? మనకి కిత్తు గిత్తు లాగా అయిపోతాయి, అక్కడ కిత్తు కానీ గిత్తు కానీ ఉంటుంది. సో లిట్ లకారం కిత్తు లాగా పనిచేస్తుంది. సో అప్పుడు కిత్తుకి పూర్వంగా ఉన్నది ఏమవుతుంది? ఏం కావాలి? సంప్రసారణం జరగాలి. లిట్చాతో లిట్చాతో సంప్రసారణం జరుగుతుంది. ఇంకా ఓకే. లిట్చా కాదు, లిట్చా కాదు, ఇది ఏమైంది? ఇది కిత్తు లాగా పనిచేస్తుంది. ఓకే, కిత్తువత్ భవతి, లిట్ అనేది కిత్తువత్ భవతి. సో ఎప్పుడైతే అది కిత్ అయిందో, సో అప్పుడు ఏమన్నాము? కిత్ రెండిట్లో ఏదో ఒకటి పరంగా ఉంటే సంప్రసారణం చేయాలి అని చెప్పుకున్నాం. ఓహో, అవునా? ఓకే. గ్రహిజ్య తర్వాత ఇంకేముంది? వాయి వ్యాధి వష్టి విచతి విశ్చతి పృచ్ఛతి వృద్ధతీనాం ఏమన్నాం? కింగితి అన్నాం. తర్వాత ఇంకా వచి స్వపి యజాదీనాం కింగితి, కిత్తు పరంగా ఉంటాయి. అర్థమైందా? వచి స్వపి. సో స్వపి అంటే ఇక్కడ స్వప్ ధాతువేనా మనం తీసుకుంది? అవునండి. సో అప్పుడు ఏం కావాలి? అది సుప్పు కావాలి. ఓకే. అర్థమైందా? వకారానికి ఉకారం, సుప్పు అంటే ఇది మొదటిది ఏంది? షర్వర్ణం తీసేస్తున్నాం, మిగిలింది ఏంటి? పకారం. ఓకే. అర్థమైందా? అదనమాట, అలా వస్తుంది. ఓకే, ఖై వర్ణం ఎలా తీసుకోవాలనే విషయాన్ని చెప్పుకున్నాం మనం. అవునా? షర్ర పూర్వంగా ఉంటే షక అంటే ఇప్పుడు మనకి రెండే వస్తాయి, ఇంకా ధాతువులలో రెండే కనిపిస్తాయి. ఎందుకు చెప్పండి? షర్రులో 3 ఉండాలి కదా, షా కూడా ఉండాలి కదా. అయితే ఏమైపోయింది? ధాత్వాదేహే. సో అప్పుడు మనకి ఏం కనిపించింది? ఇంకా సానే కనిపించింది. ఈ రెండే కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు నామధాతువులు ఉన్నాయి. నామధాతువులలో ఇది కనిపిస్తుంది. శ్వష్క ధాతువు ఉంది. ఏంటి? శ్వష్క గతవు. తర్వాత ఇంకోటి స్టివు నిరసరి. స్టివు, శ్వష్క, ఇవేంటివి? వీడికి ఎగ్జామ్షన్ చెప్పారు కదండి. సో కాబట్టి సకారం సకారం కాదు ఇక్కడ. కాదు. కాబట్టి ఇక్కడ మనకి ఏం వాడుకోవచ్చు? ఇది అర్థమవుతుందా? స్టివులో ఏం తీసుకుంటారు? ఖై, అదే షర్ ఉంది. షర్ తర్వాత ఖై ఉంది. ఉందా లేదా చూడండి. ఉందండి. ఉన్నది. తర్వాత ఖై ఉంది. ఇప్పుడు లిట్ లకారం తీసుకొస్తారు. లిట్ తెచ్చారంటే వకారం ఏమైపోతుంది? హూ అవుతుంది, షూ అవుతుంది, షూ అవుతుంది. షూ షా వచ్చింది, ఇక్కడ లేదు, ఇది పోయింది. ఓకే, తర్వాత స్టివ్ చూడండి. స్టివ్లో ఏమైంది? షకారం షర్వర్ణం, షకారం తీసేయండి. దాని తర్వాత ఖై ఉంటే ఖై ఒకటే తీసుకుంటారు. ఠా ఒకటే తీసుకుంటారు. అర్థమైందా? సో అదనమాట. ఈ ఉందిగా, టీ ఉంది కాబట్టి టీ ఏది ఉంటుంది అచ్చు ఏముంటుంది అనమాట అక్కడ. ఓకే, సో అలా ఖై వర్ణం ఒకటే తీసుకోవాలి, మిగతా అన్ని లోపిస్తాయి. అర్థమైందా? మిగతా హల్లులన్నీ లోపిస్తాయి. ఎప్పుడు? అది షర్రు ఉన్నప్పుడే. ఆ షర్రు లేదంటే ఏం చేస్తాము? హలాది శేష, ఆది హల్లే తీసుకుంటాం. అర్థమైందా? ఇది హలాది శేషకి అదేంటి, ఎలాంటి అపవాదం అనమాట. దేనికి అపవాదంగా వచ్చింది ఇది? హలాది శేష. హలాది శేష ఏమన్నాము? ఆది హల్లు తీసుకోమన్నాం, అవునా? కానీ ఆది హల్లు తీసుకోకుండా ఆదిలో షర్వర్ణాలు ఉంటే తీసుకోకు, ఖై వర్ణమే తీసుకో, అది ఒక్కటే తీసుకో, ఖై ఒక్కటే తీసుకో. ఇప్పుడు ఖైలు 2 ఉన్నాయి అనుకోండి పక్క పక్కన, సో అప్పుడు ఈ రెండింటిని తీసుకోవాలా? కాదు, ఆది ఖై తీసుకో. ఓకే, అర్థమైందా అండి? ఓకే, కాదు, హలాదిశేష మళ్ళీ అదేం చెప్తుంది? ఆదిదే తీసుకోవాలంటుంది. అంటే ఖై వర్ణంలో నువ్వు ఏది తీసుకుంటాము? అక్కడ 3, 4 ఉన్నాయి ఖైలు, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి. సో ఆది ఖై అర్థమైందా? అది మనకి నిరూపణ ఎవరు? హలాది శేష. అర్థమైందా?
ఓకే. నెక్స్ట్ కుహోశ్చుహు. అభ్యాసంలో కార్యం ఇంకోటి ఏంటి? కుహోశ్చుహు అంటే కు అంటే కవర్గము, హకారము, హకారము ఉంటే కూడా. సో ఈ రెండు ఉంటే కూడా ఏంటి? అభ్యాసములో కు కవర్గం ఉంటే, హకారము ఉంటే దాన్ని ఎలా మార్చుకోవాలి? చు చవర్గం. చవర్గంగా మార్చుకోవాలి. అర్థమైందా? సో అభ్యాసంలో ఏం తీసుకుంటాము? ఏదైతే తీసుకుంటావో ఇప్పుడు మనకి కా ఉంది. ఓకే, ఏముంది? కరోతి ఉంది. ఓకే, సో కరోతికి క్రి. సో క్రిలో మనం ఏం తీసుకుంటాము? కర్ర. క్రి. అయితే ఆ క్రీని ఏం చేసాము? కర్ర గుణం చేసాము కదా, కర్ర అయింది అది. సో కర్ర వచ్చింది. సో గుణం చేసిన ఇప్పుడు తర్వాత కర్ర వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఏం తీసుకుంటాం? కా తీసుకుంటాం, అవునా? సో ఇప్పుడు కా ఉంది అంటే కవర్గం వచ్చింది. కవర్గాన్ని ఏం చేస్తాం? చవర్గంగా మారుస్తాము, అంటే చా పెట్టాము. ఓకే, ఇప్పుడు కర్ర ఉంది. కర్ర తర్వాత లిట్. ఓకే, లిట్ తీసుకున్నాము. సో లిట్ తీసుకుంటే అదేంటిది? అర్థం. ఆర్ధధాతుకం, అవునా? అవునండి. తర్వాత ఆర్ధధాతుకం. లిట్లో మనకి ప్రత్యయం వస్తుంది. ఆ ప్రత్యయం ఏమొస్తుంది? నీ, అవునా? ఏమొస్తుంది? నీ కదా. ప్రత్యయం ఏంటిది అక్కడ లిట్ లకారానికి? నల్. నల్ ఏంటది? నలతుసు అణల్వమాహ నల్. సో నల్లులో మనకి మిగిలింది ఏంటి? నకారమిత్, నిత్. నిత్ పరంగా ఉంటే ఏం చెప్పుకున్నాము? ఉపధాలో అకారం ఉంటే ఏం జరుగుతుంది? వృద్ధి. కారు అయింది. మరి ఇక్కడ కూడా కారు అవుతుందా? కాదు. ఎందుకు కాదు? అవుతుందా కదా? కారు రావాలా రావద్దా? చూడండి ఇక్కడ మనము అభ్యాసం గురించే కదా మనం చేస్తున్నాం కదా. సో అభ్యాసం గురించే కాదు, ఇక్కడ లిట్ పరంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? లిట్ పరంగా ఉన్నప్పుడు ఉపదాలో ఉన్న రస్వానికి వృద్ధి చేస్తా ఉంది. అదే మరి అది ఎక్కడ ఇప్పుడు? మరి ఈ మొదటి కారు ఏమైంది? అది కూడా లిట్టుతోనే వచ్చింది కదా, యుద్ధం అయ్యిందే లిట్టుతోనే కదా. సో అంటే ఇప్పుడు ఈ అభ్యాసంలో ఉన్న కర్కి కూడా లిట్ ఉండడం చేతనే కదా వచ్చింది యుద్ధం. సో ఇక్కడ కూడా కార్ రాయొచ్చా రాయరాదా? కార్ అని రాయొచ్చా రాయరాదా? ఇదంతా అంగమే కదండి, ఇదంతా అంగమే కదా. లిట్కి అంగం ఎవరు? మొత్తం అంగమే అయినప్పుడు ఉపధ అంటే రేఫకి పూర్వం ఉన్న కానే అది ఉపధ. అమ్మా ఇక్కడ కర్రలో కూడా ఉపధ కాదండి. ఇప్పుడు కార్ రాస్తామండి. రాసిన తర్వాత హలాదిశేషతోని అక్కడ కా ఉంటది. ఓకే, కా ఉంటది. తర్వాత ఏమన్నాము? దీర్ఘం ఉంటే హ్రస్వం చేసుకోవాలి. హ్రస్వ ఫస్ట్ సూత్రమే అది. అర్థమైందా అమ్మా? ఇక్కడ కూడా ఉపధానే. అర్థమైతుందా? అది వేరు ఇది వేరు, రెండు వేరు వేరు ధాతువులు అక్కడ ఉన్నవి ఇప్పుడు. అవునండి. దానికి అది ఉపధ, దీనికి ఇది ఉపధ. అక్కడ కూడా ఆకారమే ఉంది, ఇక్కడ కూడా ఆకారమే ఉంది. అర్థమైందా? సో మరి అక్కడ ఎందుకు చేయరాదు? చెయ్యొచ్చు. ఎందుకు? లిట్ ద్వారానే వచ్చింది అద్విత్వము, అవునా? కాబట్టి అక్కడ దానికి కూడా చేయొచ్చా చేయరాదా అది ప్రశ్న. ఏం చెప్తారు? ఏమో ఇప్పుడు ఇందిరా చెప్పినట్టు, కానీ నాకేమో హ్రస్వతోని హ్రస్వం అవుతుంది. అది హలాదిశేషతోని కా ఒకటే ఉంటది. అది కా కూడా హ్రస్వ సూత్రంతోని కా అవుతది. సో ఇప్పుడు నల్లులో మిగిలింది ఏంటి? ఓకే, సో మిగిలింది. అయితే ఇప్పుడు ఏమన్నాము? కుహోశ్చుహు. సో ఇప్పుడు హ్రస్వ సూత్రం ఏం చెప్పింది? హలాదిశేష కా, తర్వాత హ్రస్వ క. ఇప్పుడు కవర్గం కనిపిస్తుంది, అదేం కావాలి? చవర్గం కావాలి. సో చవర్గం అంటే ఏంటి? చ. అర్థమైనా? ఈ అభ్యాస కథ అయిపోయింది ఇక్కడ. ఓకే, చకార్ తర్వాత సా వచ్చింది. అర్థమైనా? ఈ సా లేదు, ఆ వచ్చింది కదా. ఏమొచ్చింది అక్కడ? అమ్మా ఇప్పుడు ఈ కుహోత్సుహు ఈ రెండో ఆమ్రెడితంకి రాదా అమ్మా? దానికి అప్లై కాదా?
ఒక్క నిమిషం. బిఎస్ సో ఇప్పుడు బిఎస్ చూడండి కార్యాలు అమ్మ అమ్మ ఒక్క నిమిషం వినండి. అభ్యాసం గురించి కార్యాలు అన్నాం. మరి మీరు ఆమ్రేడితం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఇప్పుడు వద్దు. హ్మ్? ఇది అబ్బాయిలేదు. ఆ, సో ఇదమ్మా, మనం ఇది కలపండి ఇక్కడ. చకార. ఏమైంది అది? చకార. చకార. కవిత గారు ఇంతకు ముందు ఒక ధాతువు చెప్పారు, భూ ధాతువుది. అవును. భూ, భూవు, లు అక్కడే వదిలేశారు. ఇంకా అది అంతేనండి. హ్రస్వము. ఇంకా రిటర్న్ వెళ్ళలేదండి. ఆ, రిటర్న్ వెళ్ళదు. ఇంకా భూభు బండి అంటే ముందుకు ఇంకా మనం వెళ్తున్నది. అది అంటే హ్రస్వం చేసుకున్నాము. తర్వాత ఏంటిది? ఉమ్, ఇంకా అది రాలేదు కదా. మహాప్రాణం ఉమ్, అల్పప్రాణంది రాలేదు కదా. ఇంకా వస్తుంది, వచ్చినప్పుడు చూద్దాం అది. అదే. ఓకే. ఉమ్, ఆ, ఓకే. ఇప్పుడు కుహోష్చు వచ్చింది కాబట్టి మళ్ళీ క్రీ ధాతువు తీసుకొచ్చామన్నమాట కదా. ఉమ్, ఆ, ఉమ్, సో అది దాని ద్వారానే వచ్చింది. కానీ సో ఇప్పుడు మనకి భూధాతువు ఉంది కదా. భూధాతువుకి ఏం చేసాం ఇక్కడ మరి చూడండి. భూధాతువు వచ్చింది ఇందులో. భూ వచ్చింది కదా. సో ఇప్పుడు ఏమన్నాము? ఉమ్, అది బుక్ అనేది ఆగమంగా వచ్చింది దానికి. అందుకని అవును. భూవు భూవ్ అని రాసుకున్నాం. భూవు భూవ్ అని రాసాము. తర్వాత అవును. భూవు భూవ్ అయిన తర్వాత హలాది శేష అనే దాని ద్వారా భూ భూవ్ అయింది. తర్వాత హ్రస్వ ఓకే. ద్వారా హ్రస్వం చేసుకున్నాం ఇక్కడ. అర్థమైనా? అవునండి. భూ, భూ. ఆ, ఓకే. భూ భూవు అంతవరకు చేసాము. ఉమ్, ఓకే. అవునండి. ఇక్కడ మనకి ఈ లిట్టిలకారం చేస్తున్నప్పుడు గుణము చెయ్యకముందే దాన్ని ద్విత్వము చెయ్యాలి. అర్థమవుతుందా? ఉమ్, అర్థం. సో ద్విత్వం చేస్తాం కరెక్టే. ద్విత్వం చేసిన తర్వాత కర్కర్ అన్నం కరెక్ట్. ఇంతవరకే ఉంటుంది దాని పని. ఓకే. ఉమ్, తర్వాత కార్యాలు ఏవైతే ఉంటాయో నకారము లోపించిన తర్వాత ఉన్నదేది పూర్వం వెంటనే ఉన్నది మాత్రమే చేంజెస్ వస్తుంది అనమాట. అర్థమైందా? దీనికి రాదు ఇంకా. ఉమ్, ఓకే. ఓకే. ఉమ్. అర్థమైందా? అర్థం. ఇప్పుడు అర్థమైందండి. కర్కి పరంగా ఎవరున్నారు? ఇంకో కర్ర ఉంది కదా. ఉమ్, ఉమ్. అంటే వెంటనే కార్యాలు జరిగేవన్నీ కూడా సంహితలో ఉన్న దానికి వెంటనే కదా. అవును. ఉమ్, సో అదనమాట. అంటే ఉపధాలో దేనికి ఉపదానే చూస్తాం కానీ ఈ పక్కన దానికి ఇంకా పక్కన దానికి అట్లా చూడమన్నమాట. అర్థమైందా? ఉమ్, ఉమ్. ఉమ్. మరి అట్లాగే లిట్టుగా ఉన్నప్పుడు ఆ కారక ఏంటమ్మా మొదటిది? అదే ఆ, చెప్తున్నానమ్మా, అది కాదు ఇలా ఉంటది అని చెప్తున్నా. మీకు క్వశ్చన్స్ అడిగినా ఉమ్, మీ ఆహా. ఆన్సర్స్ ఏమొస్తాయని అడిగినాను. అయితే ఉమ్. ఇప్పుడు మీకు ఏమన్నా అర్థమైందని చెప్పిన దాన్ని బట్టి ఇమీడియట్ గా ఏమర్థమైంది? సంహితలో ఉన్నదానికే వస్తుంది. అదే అర్థమైందా? ఇక్కడ అవకాశం ఉంది. ఇక్కడ ఇదే దానికి రావచ్చు, దీనికి రావచ్చు. ఇందిర గారు చెప్పింది అలా అలా ఉండాలి మనకి కదా. ఉమ్, ఉమ్, సో అలా వస్తది అనే విషయం తెలియాలి. తర్వాత ఎందుకు రాదు అనేది ఆన్సర్స్ మనం రాబట్టొచ్చు. ఉమ్, ఓకే. ఎందుకు రావాలి అనే ప్రశ్నలకు ఆన్సర్స్ వస్తాయి. ఓకే. ఎప్పుడైతే సంహిత చేస్తావో కదా పరంగా అని అంటున్నాము. దేనికి పరంగా ఉమ్, అంటున్నాము? ఏదో ఒక ధాతువుకి పరంగా నిత్తు ఎత్తు ఉంటే అప్పుడు దానికి పూర్వంలో ఉన్న దానికి ఉపధాలో వృద్ధి జరుగుతుంది అన్నాం కదా. సో పూర్వం ఎవరున్నారు మరి? ఒకటే కర్ర ఉంది, రెండు కర్రలు లేవు కదా. ఇంకో కర్రకి ఇంకో కర్ర ఉంది వెంటనే. అర్థమైందా? ఒక కర్రకి ఇంకో కర్ర ఉంది కదమ్మా. అవును. వెంటనే నిత్తు లేదు ఇక్కడ. నకారం ఎత్తు అయినటువంటిది అవును. లేదు ఇక్కడ. అవునమ్మా. వెంటనే సంహిత ఇందాక నుంచి నా మనసులో అదే కొట్టుకుంటాం. కొట్టుకోవాలి, అది రావాలి, అప్పుడు ఆన్సర్ వస్తుంది అది. ఓకేనా? ఉత్తమం. ఉత్తమం అమ్మా. అందుకే నేను అన్నాను కుహోర్చు ఇక్కడ ఎందుకు రావట్లేదు అని. ఓకే. ఇప్పుడు మనకి కవర్గం అంతా చవర్గంగా మారింది. దాని మీద ఫోకస్ చేయండి, మిగతా వద్దు ఇప్పుడు. తర్వాత నా కవతేర్యంగి ఏమన్నారు ఇక్కడ? నా కవతేర్యంగి. ఇక్కడ నా అంటే కాదు, కవతే. కవతే అనే రూపం వస్తుంది మనకు ఒక చోట, కొంచెం మధ్యలో ఆగుతాం. అంటే దానికి అర్థం ఓకే. కవతే అనేది వచ్చింది. యంగి యంగి అంటున్నారు. అంటే యంగి అంటే యంగ్ పరంగా ఉంటే. సో ఏంటి మరి అది? అభ్యాసములో ఏం కాదు మరి, కవర్గము దేనిలాగా మారదు? ఇంతకు ముందు సూత్రం చవర్గ ఏముంది? కవర్గము చవర్గంగా మారాలి కదా. అని కుహుర్చు. సో కవతేహే. కానీ కవతేహే అనే ధాతువు తీసుకొస్తే అంటే అక్కడ రూపంలో అట్లా వస్తుంది అనమాట. అయితే కు అనే ధాతువుకి కవ అనేది వస్తుంది. కవతే అనే రూపం వస్తుంది. ఓకే. కు అనే ధాతువుకి కుంగ్ అనమాట. కుంగు శబ్దే. కుంగు శబ్దే కాబట్టి తా. ఓకే. తా అనే తే అయింది. ఇక్కడ షెప్ ఉంటుంది. షెప్ అంటే ఆ అనమాట. ఆకి ఇదేమైంది? కు ఉంటే కో అయింది, గుణమైంది.
కో తర్వాత కోకవ్వ. ఇప్పుడు ఏమైంది? ఓ తర్వాత ఆ ఉంది. ఏచో యవ యవహ వచ్చేసి ఏమైంది? అవ్ కవ్వ. అవ్. అప్పుడు ఏమైంది? అది కవతే వచ్చిందా? వచ్చింది. అంటే కుంగ్ శబ్దే అనే ధాతువు ఏదైతే ఉందో ఆ ధాతువు ఆత్మనేపది. ఎందుకు ఆత్మనేపది? గకారమిత్ అవునా? అనుదాత్తంగిత ఆత్మనేపదం. దాని ద్వారా ఆత్మనేపద సంజ్ఞ వచ్చింది ఆ ధాతువుకి. అందుకని ఆత్మనేపది ప్రత్యయాలు తీసుకొచ్చాము. ఓకే, సో కవతే రూపం వచ్చింది. కవతే అంటే ఏంటి? శబ్దం చేస్తున్నాడు. ఓకే, శబ్దానికి శబ్దం చేస్తున్నాడు అనే దానికి యంగ్. యంగ్ అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ చేస్తాడు అనమాట. మళ్ళీ 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 శబ్దం చేస్తాడు. సో అలాంటి సందర్భంలో అంటే ఇప్పుడు కవతే, కవతేలో కకారంతో మొదలైంది ధాతువు, అవునా? అంటే కు కు అన్నమాట. అర్థమవుతుందా? ఈ కవతే అని రూపం రాయం అక్కడ. కు అనే శబ్దం అంటే ధాతువు. అంటే దాని అర్థం, అర్థ సందర్భం, దాని రూపం ఇస్తే నీకేంటో అర్థమైంది అక్కడ. ఏ ధాతువుని తీసుకురావాలో అర్థమైంది అనమాట. అది ఓకే. కుంగుకి ఇంకోటి కూడా వస్తుంది. కవతే కాకుండా వేరే గణములో ఉంటే అప్పుడు అది వేరేది అవుతుంది. అర్థమవుతుందా? కుయతే అట్లా వస్తుంది. ఓకే, కుయతే వచ్చింది. అప్పుడు కుయతే కాదు కవతే నేను చెప్పేది అని చెప్తారనమాట. రెండిటికి కుంగు శబ్దే కుంగు శబ్దే, కానీ గణం వేరే అయ్యేసరికి కుయతే ఒకటి వచ్చింది, కవతే ఒకటి వచ్చింది. సో అప్పుడు ఎలా చెప్పాలి? ఆయన కవతే తీసుకొని చెప్పాలి కదా. ఎందుకంటే కుంగ్ శబ్దే రెండు అలాగే ఉన్నాయి, అవునా? గణం పేరన్నా చెప్పాలి. గణం పేరు చెప్తే ఇక్కడ మనకి రాదు కదా. సో అదంతా ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. కవతే అన్నాం అనుకోండి, మనమే అర్థం చేసుకుంటాం. ఓకే, సో ఈ కవతే వచ్చింది. కవతే వచ్చింది అంటే షప్పు ఉంటేనే కవతే వస్తుంది. ఓకే, గుణం అవుతుంది, అక్కడ అకారము వస్తుంది. గుణమైందంటే అకారం వచ్చిందంటే ఇక్కడ ఏ చోయభయం వస్తుంది. అట్లా అదంతా అర్థమైపోతుంది మనకి. కు అనేది ధాతు గురించి మాట్లాడుతున్నారు అని భ్వాదిగణంలోది అని చెప్పేసి అర్థమైంది కదా. అర్థమైన తర్వాత ఇక్కడ ఏం చెప్పారు? కు ఉంది. ఈ కు ఉంటే కవర్గం. అది కవర్గం అయితే చవర్గంలో చూ రావాలి. అవును. అయితే ఏమన్నారు మరి? నా చెయ్యకు. ఈ యంగ్ ప్రత్యయం ఎప్పుడైతే తీసుకొస్తావో, యంగ్ ప్రత్యయాన్ని నువ్వు ఎప్పుడైతే తీసుకొస్తావో, యంగ్ ప్రత్యయం వచ్చినప్పుడే అని చెప్పారు ఇక్కడ. అర్థమవుతుందా? ఇక్కడ సన్ కానీ వేరేది కానీ వచ్చిందంటే చెయ్యొచ్చు, లిట్ వచ్చిందంటే చెయ్యొచ్చు. అర్థమవుతుందా? 5 ప్రత్యయాలు చెప్పుకున్నాం. 5 యంగ్ వస్తే మాత్రం చేయొద్దు. వర్గానికి చవర్గం చేయొద్దు. ఇంకా 4కి చేసుకోవచ్చు. అర్థమైందండి? అంటే ఈ ఒక్క కుంగ్ అనే ధాతువుకి మాత్రమే. అవునమ్మా, ధాతువుకి మాత్రమే. అంటే ఎన్నో రూపాయలు, వందల రూపాయలు ఉంటాయమ్మా కదా. కావచ్చు, కానీ మూలం కుంగ్ అయి ఉండాలి. అంతే. పక్కన యంగ్ ప్రత్యయం ఉంటే. అంటే ఆఖరిలో ఉద్దేశం కుంగంది చిన్నదే కదా కు అని. అదే అందుకే చెప్తున్నా, దానికి చాలా ఉందమ్మా. ఎంత స్టోరీ చెప్పాలా అని ఆవిడ ఉద్దేశం. అదే, సో అది ఓకేనా. నా కవతేర్యంగి అంటే ఈ కవర్గం అనేది చవర్గంగా మారదు. ఓకేనా. సో మరి కవర్గం చవర్గంగా మారదు. హకారం ఉంది. హకారం ఉంటే కూడా అన్నాం మనం హూ లేదా హా అనే ధాతువులు ఉన్నాయి. హా, ఓహాంగ్. ఓకే, ఓహాక్ త్యాగే, ఓహాక్ త్యాగే అది ధాతువు. సో ఇప్పుడు హా అనేది ఉంది. ఓహాక్ త్యాగం, త్యాగం చేస్తున్నప్పుడు హా అనే ధాతువు. సో 1 నిమిషం ఉంది మనకి. ఓకే, ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. ఓం నమస్తే అండి. ఓం నమస్తే అమ్మా. ధన్యవాదాలండి. నమస్తే. నమస్తే మేడం. ధన్యవాదాలండి. సో ఇక్కడ మనకి